Hi everyone, welcome to G. Satyanarayana SA Maths and Reasoning classes. So today introduction to trigonometry అనే చాప్టర్ అమ్మా. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఇంట్రడక్షన్ టు ట్రిగోనోమెట్రీ అనే చాప్టర్ మనకి ఇది 8th చాప్టర్ ఉంటుంది. ఆల్రెడీ మనం ఈ చాప్టర్ గురించి మనం డిస్కషన్ మనం చేసి ఉన్నాం. అందులో మన ఇంట్రడక్షన్, నెక్స్ట్ యాంగిల్స్, నెక్స్ట్ రేషియోస్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ ఏ విధంగా వచ్చాయి, లైక్ దట్ సైన్ వాల్యూ, కాస్ వాల్యూ, ఓకే, ట్యాన్ అంటే ఏంటి, సీకెంట్ అంటే ఏంటి, కొసీకెంట్ అంటే ఏంటి, ఓకే, వీటన్నిటి గురించి మనం ఇందులో నేర్చుకున్నాం. ఆల్రెడీ మనం ఏం చెప్పాం, మనం బిఫోర్ క్లాస్లో ఏం చెప్పామంటే సైన్, ఓకే, సైన్ అంటే ఏం చెప్పాం, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ చెప్పాం. నెక్స్ట్ వన్ కాస్ అంటే ఏం చెప్పాం మనం, అడ్జసెంట్ బై హైపోటెనస్ అని చెప్పాం. నెక్స్ట్ వన్ ఏమో ట్యాన్ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని చెప్పాం. నెక్స్ట్ కాట్ అంటే ఏం చెప్పాం, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అని చెప్పాం. ఓకే, నెక్స్ట్ సైన్ యొక్క రిసిప్రోకల్ ఏమో కొసీకెంట్ అని చెప్పాం. అదేవిధంగా కాస్ యొక్క రిసిప్రోకల్ ఏమో సీకెంట్ అని చెప్పాం. ట్యాన్ యొక్క రిసిప్రోకల్ ఏమో కాట్ అని చెప్పాం. కాట్ యొక్క రిసిప్రోకల్ ఏమో ట్యాన్ అని చెప్పాం. ఓకే, అంటే ఈ విధంగా మనం ఇందులో నేర్చుకున్నాం. అదేవిధంగా అందులో ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసున్నాం. ఈరోజు ఏం చేద్దామంటే ఆ చాప్టర్లో ఎక్సర్సైజ్ 8.1 గురించి మనం ఈరోజు ఏం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఇందులో మనకి చూడమ్మా, ఫస్ట్ వన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ డెట్ బి అన్నాడమ్మా. అంటే వాడు ఇచ్చింది ఏంటి మనకి, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే రైట్ యాంగిల్ డెట్ బి. ఓకే, బి వద్ద మనకి రైట్ యాంగిల్ ఉందమ్మా. రైట్ యాంగిల్ మీన్స్ ఏంటి, 90 degrees ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు 24 centimeters అమ్మ. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, 24 centimeters ఇచ్చాడు. అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 7 centimeters ఇచ్చాడమ్మా. డిటర్మైన్, ఇందులో ఫస్ట్ వన్ సైన్ ఏ వాల్యూ, కాస్ ఏ వాల్యూ అడిగాడమ్మా. ఓకే, అయితే మనకి ఇప్పుడు చూడమ్మా, సైన్ కావాలంటే ఏంటి మనకి, సైన్ అంటే చూడండి మనకి సైన్ ఏ అన్నాడు కాబట్టి ఏ వద్ద మనకి ఇందులో ఏమో యాంగిల్ మనం తీసుకుంటే అప్పుడేమవుతుంది మనకి, ఏ అనే యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడ్ అనేది ఏమవుతుంది మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 90 degreesకి ఆపోజిట్లో ఉన్న సైడ్ అనేది ఆల్వేస్ మనకి హైపోటెనస్ అవుతుంది. నెక్స్ట్ వన్ రిమైనింగ్ ఉన్న సైడ్ ఉంది కదా, దీన్ని మనం ఏమంటామంటే అడ్జసెంట్ సైడ్ అని అంటామమ్మా. ఓకే, అయితే ఇందులో మనం చూడండి ఏమి ఇచ్చాడు మనకి, ఇందులో 2 sums ఇచ్చాడు. ఫస్ట్ వన్ దీంట్లో ఏ వద్ద మనకి యాంగిల్ ఉందని అన్నాడు. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఏం చేశారంటే మనకి ఇందులో సి వద్ద ఏమో యాంగిల్ ఉంది. సో మనకి ఏ వద్ద యాంగిల్ ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకి, యాంగిల్ ఏకి ఆపోజిట్లో ఉన్న సైడ్ అనేది హైపోటెనస్ సైడ్ అవుతుంది. ఓకే, యాంగిల్ ఏకి ఆపోజిట్లో ఉంది ఏమవుతుంది మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, యాంగిల్ బి మీన్స్ 90 degrees. ఓకే, 90 degreesకి ఆపోజిట్లో ఉన్న సైడ్ ఆల్వేస్ హైపోటెనస్ అవుతుంది. రిమైనింగ్ సైడ్ ఏమవుతుంది మనకి, అది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అదేవిధంగా చూడమ్మ, నెక్స్ట్ ఇందులో సెకండ్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చిన మనకి సైన్ సి కాస్ సి అన్నాడు. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లంకి వచ్చేటప్పటికి ఏమవుతుంది మనకి, సి వద్ద యాంగిల్ ఉందమ్మా. ఓకే, సి వద్ద యాంగిల్ ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకి, యాంగిల్ సికి ఆపోజిట్లో ఉన్న సైడ్ ఏమవుతుంది మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ యాంగిల్ బికి ఆపోజిట్లో ఉన్నది మనకి హైపోటెనస్ అవుతుంది. నెక్స్ట్ బీసీ అనేది అప్పుడు ఏమవుతుంది మనకి అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఓకే, అంటే మనకి ఇందులో వాడు ఇచ్చిన యాంగిల్ అనేదేమో యాంగిల్ ఏలో ఉందా, యాంగిల్ సిలో ఉందా, మనం అందులో క్లియర్గా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే మనం చూడండి, సైన్ ఏ కావాలనుకోమ్మా. సైన్ ఏ అంటే ఏంటి మనకి, చూడండి ఏకి ఆపోజిట్లో ఆపోజిట్ సైడ్ బై నెక్స్ట్ వన్ ఏంటి హైపోటెనియస్ సైడ్. ఓకే, సో ఆపోజిట్ సైడ్ మీన్స్ ఏంటో మనకి, ఆపోజిట్ అంటే బీసీ, హైపోటెనియస్ అంటే ఏసీ. ఓకే, కానీ చూడమ్మా అంటే ఏంటి, వాడు ఇందులో ఇచ్చింది మనకి ఏమి ఇచ్చాడు, మనకి అడ్జసెంట్ సైడ్ ఇచ్చాడు అండ్ బీసీ ఆపోజిట్ సైడ్ ఇచ్చాడు. అయితే మనకి ఇందులో మనకి హైపోటెనస్ ఉంది కాబట్టి ఈ హైపోటెనస్ కావాలమ్మా. ఓకే, హైపోటెనస్ కావాలంటే ఏం చేస్తాం, అప్లై ద పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తాం. ఓకే, రైట్. పైథాగరస్ థియరమ్ ఏం చెప్తుందో మనకి, పైథాగరస్ థియరమ్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, in a right angle triangle hypotenuse square is equal to
హైపోటీనియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. అంటే హైపోటీనియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అదర్ టూ సైడ్స్. ఓకే, అంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటున్నాం కాబట్టి ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, చూద్దాం. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటీనియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. కానీ నాకు ఇక్కడ ఏం కావాలి, నాకు ఇందులో ఓన్లీ హైపోటీనియస్ కావాలి కాబట్టి వీ అప్లై ద బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్. బోత్ సైడ్స్ ఏం చేస్తున్నాయి, ఇందులో స్క్వేర్ రూట్ని అప్లై చేస్తే సో అప్పుడు రూట్ ఓవర్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయినప్పుడు ఏసీ మీన్స్ ఏంటి మనకి హైపోటీనియస్ స్క్వేర్. ఇప్పుడు ఇందులో మనం చూడండి గివెన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏముంది మనకి 24 ఉంది కాబట్టి 24 స్క్వేర్ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏముందమ్మా 7 కాబట్టి 7 స్క్వేర్. ఓకే, సో 24 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 576. ఓకే, అదేవిధంగా 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 49. చూడండి 576 49 యాడ్ చేసాం మనకు 5 1 2 1 6 అంటే 625. సో ఏసీ స్క్వేర్ అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 625 వచ్చింది కదమ్మా. దీన్ని ఏ రాయొచ్చు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది మనకి 25. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 25 వచ్చింది. అంటే మనకి హైపోటీనియస్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఏంటి మనకు అప్పుడు ఏం చేస్తుంది సమ్మనం చేయడం మనకి ఈజీగానే ఉంటుంది ఇక్కడ నుంచి. అంటే చూడండి మనం ఇందులో ప్రతిదానికి కూడా ఉన్న అంటే పైథాగరస్ థియరమ్ మనం ఇందులో అప్లై చేస్తే మనకి అదర్ టూ సైడ్స్ అనేవి వస్తాయమ్మా. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఇందులో మనకు చూడండి సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది మనం చూడండి సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా మనం బీసీ బై ఏసీ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటీనియస్ కాబట్టి ఆపోజిట్ అంటే ఏముంది మనకి ఓకే బీసీ బై ఏసీ. బీసీ ఈజ్ ఈక్వల్ టు 7 బై ఏసీ ఈక్వల్ టు 25. ఓకే, 7/25 ఒకటి. నెక్స్ట్ వన్ ఏమన్నాడు కాస్ ఏ. ఓకేనమ్మా, కాస్ ఏ మీన్స్ ఏమన్నా మనం చూడండి కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటీనియస్. ఓకే, సో అడ్జసెంట్ అంటే ఏముంది మనకి ఏబి బై హైపోటీనియస్ అంటే ఏముంది ఏసీ. సో చూడండి ఇప్పుడు అడ్జసెంట్ అంటే 24 బై హైపోటీనియస్ అంటే 25. ఓకేనమ్మా, ఇది మనకి ఫస్ట్ వన్ అమ్మ. నెక్స్ట్ చూడండి సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ సైన్ సి అన్నాడు. ఓకే, చూడండి ఇప్పుడు మనకి సైన్ సి అన్నాడు అంటే అర్థం ఏంటి సి అన్నాడు కాబట్టి ఇప్పుడు మనకి యాంగిల్ ఎక్కడ ఉంటుంది మనకి సి వద్ద ఉంటుంది ఆ యాంగిల్. కాబట్టి అప్పుడు ఏమవుతుంది సికి ఆపోజిట్లో ఉన్న సైడ్ ఇప్పుడు ఏమవుతుంది మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే, చూడండి యాంగిల్ అనేది సి వద్ద ఉంది. ఎందువల్ల మనకి సైన్ సి అడిగాడు అండ్ కాస్ సి అడిగాడు కాబట్టి సికి ఆపోజిట్లో ఉన్న సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. 90 degreesకి ఆపోజిట్లో ఉంది ఆల్వేజ్ మనకి హైపోటేనియస్ అవుతుంది. ఇప్పుడు ఈ సైడ్ ఏమవుతుంది మనకి అడ్జసెంట్ సైడ్ అవుతుందమ్మా. సో నాకు సైన్ సి ఇప్పుడేంటి ఆపోజిట్ సైడ్ బై హైపోటేనియస్. ఆపోజిట్ అంటే ఏబి బై హైపోటేనియస్ అంటే ఏంటి ఏసీ. ఓకే, సో ఏబి ఈక్వల్ టు ఏముంది మన దగ్గర 24 బై ఏసీ ఈక్వల్ టు ఏముంది 25. సైన్ సి అయిపోయిందమ్మా. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏమడిగాడు మనకి కాస్ సి. ఓకే, కాస్ అంటే అర్థం ఏంటి అడ్జసెంట్ బై హైపోటేనియస్. ఓకే, కాస్ సి అంటే అర్థం ఏంటి అడ్జసెంట్ సైడ్ బై హైపోటేనియస్ సైడ్. సో అడ్జసెంట్ సైడ్ అంటే ఏముంది మనకి బీసీ బై నెక్స్ట్ హైపోటేనియస్ అంటే ఏముంది ఏసీ. సో బీసీ అంటే ఏముంది 7 బై ఏసీ అంటే ఏముంది 25. 7/25. ఓకే, ఈ విధంగా మనం సైన్ ఏ కాస్ ఏ సైన్ సి కాస్ ఏ అనేది మనం ఇందులో చేసి ఉన్నామమ్మా. ఓకే, అయితే మీరు ఇందులో చూడండి అంటే మనకి వాడు ఏం చేస్తాడంటే ఎనీ 2 sides ఇస్తాడమ్మా. 2 sides ఇచ్చేటప్పుడు మనం ఇందులో థర్డ్ సైడ్ మనం ఇందులో ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ వాడు ఒకసారి ఏం చేస్తాడంటే ఈ సైడ్ ఇస్తాడు నెక్స్ట్ ఇందులో ఏమో హైపోటేనియస్ ఇచ్చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాం మనం ఇందులో ఈ సైడ్ని మనం ఇందులో ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. లేదు ఒకసారి ఏం చేస్తాడు మనకి బీసీ ఇచ్చేస్తాడు నెక్స్ట్ ఇక్కడ ఏమో ఏసీ ఇస్తాడు. నెక్స్ట్ అప్పుడు ఏం చేయాలి మనం ఇందులో ఏబీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఏబీని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాము స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటేనియస్ స్క్వేర్ మైనస్ ఇదేంటి బీసీ స్క్వేర్ చేస్తాము. అంటే
25² మైనస్ 7² చేస్తాం. చేస్తే అప్పుడు ఏమొస్తుంది అంటే మనకి 576 ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమొస్తుంది మనకి 24 అవుతుంది. ఓకే, చూడండి, అంటే మనం వాడు ఇచ్చిన దాన్ని మనం ప్రతిదానికి కూడా ఏం చేస్తామంటే పైథాగరస్ థియరమ్ మనం అప్లై చేస్తాం. ఓకే, రైట్. చూడండి సెకండ్ వన్ చూడండి. ఇప్పుడు ఇది చూడండి, ఒక ఫిగర్ ఇచ్చాడు. ఏంటి? 8.13. ఓకేనా, 8.13 అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడమ్మా. ఇచ్చాక ఏం అడిగాడు మనకి? ఫైండ్ ట్యాన్ పి మైనస్ కాట్ ఆర్ అడిగాడు. చూడండి, ట్యాన్ పి అంటే ట్యాన్ పి కాబట్టి పి వద్ద ఉంటుంది యాంగిల్. ట్యాన్ పి అంటే అర్థం ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. అదేవిధంగా కాట్ ఆర్ అంటే ఈసారి ఏముంది మనకి ఇందులో ఆర్ ఇచ్చాడు, అంటే ఆర్ వద్ద యాంగిల్ ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకి? పీక్యూ అనేది ఏమో ఆపోజిట్ సైడ్ అవుతుంది, క్యూఆర్ అనేది ఏమో అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సరే, అయితే ఇప్పుడు మనకి ఈ రెండు మనం చేసే ముందు మనకి ఏంటి కావాలి? ఇంకా ఈ క్యూఆర్ అనే ఒక సైడ్ మనకు కావాలి కదా. ఓకే, కావాలంటే చూడండి, మనం ఆల్రెడీ ఇక్కడ ఏమో చేయండి చెప్పున్నాం. మనం ఏం చెప్పున్నాం? మనం చూడండి, ఈ క్యూఆర్ కావాలంటే రూట్ ఓవర్ ఏమయ్యాలి? హైపోటీనియస్ స్క్వేర్ అంటే పిఆర్ స్క్వేర్ మైనస్ పీక్యూ స్క్వేర్ వేస్తాం. ఓకే, సో రూట్ ఓవర్ పిఆర్ స్క్వేర్ అంటే 13² అంటే 169 మైనస్ పీక్యూ స్క్వేర్ అంటే ఏంటి? 12² అంటే 144. 169 మైనస్ 144 అంటే 25. ఈ 25 రాయొచ్చు, 5² రాయొచ్చు. కాబట్టి స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది మనకి? ఇది 5 సెంటీమీటర్స్ వచ్చిందమ్మా. ఓకే, అంటే ఈ విధంగా మనం ఇందులో అంటే వాడు మనకి ఏం చేశాడు? చూడండి, 2 సైడ్స్ ఇచ్చాడు కాబట్టి థర్డ్ సైడ్ మనకు కావాలి. ఓకేనా, అంటే మనకి ఈ సైడ్ మనకు కావాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తాం? హైపోటీనియస్ స్క్వేర్లో నుంచి ఈ పీక్యూ స్క్వేర్, ఓకే, అంటే ఈ స్క్వేర్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. లేదు మనకి ఒకవేళ ఏంటి ఇక్కడేమో ఈ సైడ్ మనకి ఇందులో కావాలనుకుంటే ఏం చేస్తామంటే మనకి ఈ సైడ్ స్క్వేర్లో నుంచి ఈ సైడ్ స్క్వేర్ని సబ్ట్రాక్షన్ చేస్తాం. లేదు మనకి ఈ సైడ్ కావాలనుకుంటే అప్పుడు ఏం చేస్తాము? హైపోటీనియస్ స్క్వేర్లో నుంచి ఈ సైడ్ స్క్వేర్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. లేదు మనకి ఇందులో ఈ హైపోటీనియస్ కావాలనుకుంటే అప్పుడు ఏం చేస్తాం మనం? సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే ఈ 12² ప్లస్ 5² చేస్తాం. ఓకే, సరే, అయితే ఇప్పుడు ఇందులో మనకి చూడమ్మా, ఫస్ట్ వన్ ట్యాన్ పి అడిగాడమ్మా. చూడండి, ట్యాన్ పి అంటే అర్థం ఏంటి? ట్యాన్ పి అంటే పి వద్ద యాంగిల్ ఉంది. ఓకే, సో పి వద్ద యాంగిల్ ఉంది కాబట్టి అప్పుడు ఈ పి అనే సైడ్కి, పి అనే యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడ్ ఏమవుతుంది మనకి? క్యూఆర్. అంటే మనకి ట్యాన్ అంటే అర్థం ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. కాబట్టి ట్యాన్ పి కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనం చూడండి, ఇదే కదా మనకు ఆపోజిట్ అంటే క్యూఆర్ అవుతుంది, బై అడ్జసెంట్ అంటే ఏమవుతుంది మనకి? పీక్యూ అవుతుందన్న. సో క్యూఆర్ అంటే ఏముంది మనకి? 5 ఉంది, బై పీక్యూ అంటే 12 ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏముంది చూడండి, కాట్ ఆర్. ఓకే, కాట్ ఆర్ అంటే ఇప్పుడు యాంగిల్ ఎక్కడ ఉంది మనకి? ఆర్ వద్ద ఉందమ్మా. సో ఆర్ వద్ద ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకి? పీక్యూ అనేది ఏమో ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఈ క్యూఆర్ అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో అప్పుడు చూడండి, కాట్ కాబట్టి కాట్ అంటే అర్థం ఏంటి? అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్. సో అడ్జసెంట్ అంటే ఏముంది? క్యూఆర్ బై ఆపోజిట్ సైడ్ అంటే ఏముంది మనకి? చూడండి, ఆపోజిట్ అంటే పీక్యూ. ఓకేనమ్మా, క్యూఆర్ బై పీక్యూ. ఇందువల్ల మనం చూడండి కాట్ అన్నాడు. ఓకే, కాట్ అంటే అర్థం ఏంటి మనకి? కాట్ అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. చూడండి, ఇందులో మనకి యాంగిల్ ఇది కాబట్టి అప్పుడు అడ్జసెంట్ క్యూఆర్ అవుతుంది కాబట్టి క్యూఆర్ వేస్తాం, బై దీనికి ఆపోజిట్లో ఉన్నది పీక్యూ కాబట్టి పీక్యూ వేస్తాం. సో అప్పుడేమొస్తుంది మనం చూడండి, క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏముంది మనకి? పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 12. అయితే మనకి ఇందులో చూడండి ఏమడిగాడు మనకి? ట్యాన్ పి మైనస్ కాట్ ఆర్ అడిగాడమ్మా. చూడండి, ట్యాన్ పి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? 5/12 మైనస్ కాట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 5/12. సో 5/12 మైనస్ 5/12 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0. అంటే దేర్ ఫోర్ ట్యాన్ పి మైనస్ కాట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 0. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4 అన్నాడు. చూడండి, సైన్ ఏ అంటే ఏం చేస్తాం? టేక్ ఏ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే
ఇప్పుడు మనకి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ ఏ అన్నాడు కాబట్టి యాంగిల్ ఏ. సో అప్పుడేమవుతుంది, యాంగిల్ ఏకి ఆపోజిట్లో వన్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ సైడ్ అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ ఏసీ అనేది ఏమో హైపోటేనియస్ అవుతుంది. ఓకే, అయితే మనకి ఇందులో చూడండి ఏమేమి ఇచ్చాడు, మనకి సైన్ ఏ అన్నాడమ్మ. సైన్ ఏ అంటే అర్థం ఏంటి మనకి, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటేనియస్. ఓకే, సో ఆపోజిట్ అంటే ఏముంది మనకి, ఫస్ట్దే కదా 3 ఉంది. నెక్స్ట్ ఏమో హైపోటేనియస్ అంటే ఏముంది 4 ఉంది. అయితే ఇప్పుడు ఏం కావాలి మనకి ఇందులో చూడండి, కాస్ ఏ టాన్ ఏ అడిగాడు కాబట్టి ఈ రెండింటికి కూడా మనకి ఏం అవసరం, మనకి అడ్జసెంట్ సైడ్ అనేది అవసరం. సో అడ్జసెంట్ సైడ్ మనకు కావాలంటే అప్పుడు ఏం చేస్తాం మనం చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటేనియస్ స్క్వేర్ అంటే 16 మైనస్ ఆపోజిట్ స్క్వేర్ 9 అంటే ఏమొస్తుంది చూడండి, 16 - 9 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 7 అమ్మ. ఇది మనకి అడ్జసెంట్ సైడ్. అయితే ఏం అడిగాడు మనకి, క్యాలిక్యులేట్ కాస్ ఏ అన్నాడమ్మా. ఓకే, చూడండి ఇప్పుడు కాస్ ఏ కాబట్టి కాస్ అంటే అర్థం ఏంటి, అడ్జసెంట్ బై హైపోటేనియస్. ఓకే, అడ్జసెంట్ అంటే ఏబి బై హైపోటేనియస్ అంటే ఏసీ. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు √7 బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, నెక్స్ట్ వన్ ట్యాన్ ఏ అమ్మ. ట్యాన్ ఏ అంటే అర్థం ఏంటి, చూడండి ఏ అనే యాంగిల్కి ఆపోజిట్లో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అమ్మ. అంటే ఆపోజిట్ అంటే బీసీ, అడ్జసెంట్ అంటే ఏబి. సో బీసీ అంటే ఏముంది మనకి 3 ఉంది. నెక్స్ట్ ఏబి అంటే ఏముంది మనకి చూడండి, ఏబి ఈజ్ ఈక్వల్ టు √7. ఓకే, ఈ విధంగా మనం ఇందులో సైను ఏ 3/4 ఇచ్చేటప్పుడు క్యాలిక్యులేట్ ద కాస్ ఏ అండ్ టాన్ ఏ అడిగేటప్పుడు ఈ విధంగా మనం చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే రైట్ అమ్మ, నెక్స్ట్ వన్ చూడండి. గివెన్ 15 cot A ఈజ్ ఈక్వల్ టు 8. ఫైండ్ సైన్ ఏ అండ్ సీకెంట్ ఏ. ఓకే, అయితే ఇందులో చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చింది ఏమి ఇచ్చింది మనకి, 15 cot A ఈజ్ ఈక్వల్ టు 8 అన్నాడు కదా. నేను ఇందులో ఏం చేస్తున్నానంటే టేక్ ఏ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నామ్మా. గివెన్ 15 cot A ఈజ్ ఈక్వల్ టు 8 కాబట్టి cot A ఈజ్ ఈక్వల్ టు ఏం రైట్ చూడండి, ఈ 15ని కాట్ ఏం చేస్తుంది మనకి మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి 15 రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది 8/15 అవుతుందమ్మా. సో మనకి కాట్ ఏ కాబట్టి దీన్ని ఏ అనుకోమ్మా. ఏబిసి యాంగిల్ బి రైట్ యాంగిల్, ఏ వద్ద యాంగిల్ ఉంది. సో కాట్ అంటే అర్థం ఏంటి మనకి చూడండి, కాట్ మీన్స్ అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, ఇప్పుడు ఇందులో మనకు ఆపోజిట్ సైడ్ ఇది అవుతుంది కదా, అడ్జసెంట్ ఏబి అవుతుంది కాబట్టి చూడండి ఇప్పుడు ఇందులో 8 అనేది ఏబి అవుతుంది, 15 అనేది ఏమవుతుంది మనకి బీసీ అవుతుంది. అయితే ఇప్పుడు ఇంకోటి ఏం కావాలి మనకి, ఎందువలన సైను సీకెంట్ కావాలి కాబట్టి రెండిట్లో మనకి ఏం కావాలి, హైపోటేనియస్ అవసరం కాబట్టి ఇప్పుడు హైపోటేనియస్ కావాలి కాబట్టి ఏం చేయొచ్చు, √, చూడండి 8 స్క్వేర్ 64 ప్లస్ 15 స్క్వేర్ 225 అమ్మ. ఓకే, చూడండి 64 225 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 289 అమ్మ. ఓకే, సో 289 అంటే అర్థం ఏంటి మనకి 17 స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 17 అంటే హైపోటేనియస్ ఏమొస్తుంది మనకి 17 అవుతుందమ్మా. సో అంటే ఇప్పుడు ఇంకేముంది మనకు చూడండి, ఆపోజిట్ సైడ్ ఉంది, అడ్జసెంట్ సైడ్ ఉంది, నెక్స్ట్ హైపోటేనియస్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ ఏ కావాలమ్మా. చూడండి సైన్ ఏ కావాలంటే ఏంటి, సైన్ ఏ కాబట్టి ఆపోజిట్ సైడ్ బై హైపోటేనియస్. ఆపోజిట్ అంటే బీసీ బై హైపోటేనియస్ అంటే ఏసీ. ఓకే, బీసీ అంటే 15, ఏసీ అంటే 17. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి సీకెంట్ ఏ. సీకెంట్ ఏ అంటే అర్థం ఏంటి మనకి, కాస్ యొక్క రెసిప్రోకల్. ఓకే, కాస్ అంటే ఏం చెప్పాం మనం, అడ్జసెంట్ బై హైపోటేనియస్ అన్నాం కాబట్టి దాని యొక్క రెసిప్రోకల్ అప్పుడు ఏమవుతుంది, హైపోటేనియస్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుందమ్మా. సో హైపోటేనియస్ అంటే ఏముంది మనకి ఏసీ, అడ్జసెంట్ అంటే ఏముంది ఏబి. సో ఏసీ అంటే ఏముంది మనకి 17 బై ఏబి అంటే ఏముంది 8. ఓకే, ఈ విధంగా చేస్తామమ్మా. డియర్ స్టూడెంట్స్, నా యూట్యూబ్ ఛానల్ అంతమంది కూడా ఏమో సబ్స్క్రైబ్ చేయండి, చేస్తే మీకు అందులో
మరికొన్ని చాప్టర్స్ ఇంకా అందులో ఉంటాయి. మీకు కావలసిన అన్ని టాపిక్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఉంటాయి, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నెక్స్ట్ రీజనింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఓకే, అంటే ఇందులో ఉన్న ప్రతి క్లాస్ అనేది కూడాను మీ లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఏంటి నా ఛానల్ మీరు రెగ్యులర్గా ఏమో ఫాలో అవుతుండండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. గివెన్ సీకంట్ ఏటా ఈజ్ ఈక్వల్ టు 13/12 అన్నాడమ్మా. క్యాలిక్యులేట్ ఆల్ అదర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అని, అంటే రిమైనింగ్ ఉన్న ట్రిగనోమెట్రిక్ రేషియోస్ మనకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, సీకంట్ ఏటా అనేసాడమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఈజ్ ఏ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే ఏ వద్ద మనకి టేటా ఉంది అనుకుందాం. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి చూడండి, ఏ వద్ద టేటా ఉంది కాబట్టి ఈ బీసీ అనేది ఏమవుతుంది మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఏబి అనేది ఏమో అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఏసీ అనేది ఏమో హైపోటీనియస్ అవుతుంది. అయితే మనకి సీకెంట్ అన్నాం చూడండి. సీకెంట్ అంటే ఏంటి మనకి హైపోటీనియస్ బై అడ్జసెంట్, అంటే ఇది 13 ఇది 12 చూడండి. అంటే అప్పుడు ఏం కావాలి మనకి, ఇంకా ఆపోజిట్ సైడ్ కావాలి కాబట్టి ఇది కావాలంటే ఏం చేస్తాం, √13² మైనస్ 12². 13² అంటే 169 మైనస్ 12² అంటే 144 ఈజ్ ఈక్వల్ టు √25. దీన్నే రాయొచ్చు √5². స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది 5 అమ్మ. అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 5 వచ్చింది. అయితే ఏమడిగాడు మనకి, క్యాలిక్యులేట్ ద ఆల్ అదర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్. అంటే మనకు ఆల్రెడీ మనీ సీకంట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వన్ ఏం కావాలి, సైన్ కావాలి, కాస్ కావాలి, ట్యాన్ కావాలి, కాట్ కావాలి, కొసికంట్ కావాలి. ఓకే, అయితే నేను ఇందులో చూడండి 1 by 1 చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాస్ థీటా కావాలనుకోమ్మ. కాస్ థీటా అంటే అర్థం ఏంటి మనకు చూడండి, ఏంటి కాస్ని ఏం రాయొచ్చు మనం 1/secant థీటా అని రాయొచ్చు కదా. అంటే ఎందువలన దీని యొక్క రెసిప్రోకలే కదా సీకంట్ అంటే. అంటే అప్పుడు ఏమవుతుంది మనం చూడండి 1/secant అంటే సీకంట్ వాల్యూ 13/12 ఉంది కాబట్టి 1/13/12 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 12/13. అంటే దీని యొక్క రెసిప్రోకలే మనకి ఏమొస్తుంది, మనకి కాస్ వస్తుంది. కాబట్టి అందుకు నేను ఇందులో ఫస్ట్ వన్ నేను ఇక్కడేమో కాస్ వేసానమ్మా. నెక్స్ట్ వన్ ఏంటి సైన్ థీటా. ఓకే, సైన్ అంటే అర్థం ఏంటి మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటీనియస్. ఆపోజిట్ అంటే ఏముంది మనకి బీసీ బై హైపోటీనియస్ ఏముంది ఏసీ. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏముంది 5 బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏముంది 13. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ కొసీకంట్ థీటా అన్నాం అనుకోమ్మ. అంటే ఏంటి దీని యొక్క రెసిప్రోకలే కదా. కొసీకంట్ అంటే అర్థం ఏంటి, కొసీకంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin థీటా అని రాయొచ్చు కదా. అంటే అర్థం ఏంటి, కొసీకంట్ అంటే సైన్ యొక్క రెసిప్రోకలే కాబట్టి సైన్ థీటా 5/13 కాబట్టి కొసీకంట్ అప్పుడు ఏమవుతుంది 13/5 అవుతుందమ్మా. ఓకే, అంటే ఈ విధంగా మీరు ఇక్కడ ఏంటి వెంటనే మనం ఇక్కడేమో చేసుకుంటే మీకు అప్పుడు ఏమవుతుంది ఈజీగా మనము చేయొచ్చమ్మా. నెక్స్ట్ వన్ చూడండి ట్యాన్ థీటా. ట్యాన్ థీటా అంటే ఏంటి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే బీసీ బై ఏబి. ఓకే, సో ఇందులో చూడమ్మా బీసీ అంటే ఏముంది మన దగ్గర బీసీ ఈక్వల్ టు 5 బై ఏబి ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి కాట్ థీటా. కాట్ థీటా అంటే ఏం రాయొచ్చు 1/tan థీటా. అంటే అర్థం ఏంటి కాట్ థీటా యొక్క రెసిప్రోకలే tan థీటా కాబట్టి ట్యాన్ వాల్యూ ఏమొచ్చాయి మనకి 5/12 కాబట్టి కాట్ అంటే ఏమొస్తుంది 12/5. ఓకే, ఈ విధంగా మనం అదర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ని మనం ఈ విధంగా చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడమ్మా. ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ ఎక్యూట్ యాంగిల్స్, అంటే 2 ఎక్యూట్ యాంగిల్స్ ఉన్నాయి సచ్ దట్ cos A ఈజ్ ఈక్వల్ టు cos B అయినా దెన్ షో దట్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి అనేసి మనకి ఇందులో ప్రూవ్ చేయమని చెప్పాడు. చూడండి మనకి ఇదే మోడల్లో మనకి ఈ టెక్స్ట్ బుక్లోనే ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఉంటుందమ్మా. ఓకే, ఈ మోడల్లోనే ఉంటుంది. అయితే దీన్ని ఒకసారి చూద్దాం. చూడండి ఇందులో యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఎక్యూట్ యాంగిల్స్ కాబట్టి నేను ఇందులో 2 ట్రయాంగిల్స్ నేనేమో తీసుకుంటున్నామ్మా. 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకున్నామ్మా. ఓకే, యాంగిల్ ఏ దీన్ని ఏ అనుకుందాం, యాంగిల్ బి ఆర్ ఎక్యూట్ యాంగిల్స్ అన్నాం. ఇంక దీన్ని ఈ సైడ్ని ఏసీడి అనుకుందాం. డి అయిపోయింది కదా, ఇది ఈఎఫ్ అనుకుందాం. ఓకే,
ఈ విధంగా ఉన్నాయమ్మ. అంటే ఏంటి మనకి ఇందులో 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, ఇందులో యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ ఎక్యూట్ యాంగిల్ సచ్ దట్ చూడండి ఏమి ఇచ్చాడు మనకి కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి అన్నాడమ్మా. చూడండి యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ ఎక్యూట్ యాంగిల్స్, ఎక్యూట్. ఓకే, అయితే అయ్యేటప్పుడు నేను ఏం చేశాను, ఇన్ ట్రయాంగిల్ ఏసిడి అండ్ ట్రయాంగిల్ బిఈఎఫ్ ఆర్ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఓకే, ఇందులో మనకి యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బిఆర్ ఎక్యూట్ యాంగిల్స్ అయిపోయింది. అండ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees, యాంగిల్ ఈ కూడా 90 degrees అవుతుందమ్మా. అయినా ఏం అడిగాడు, సచ్ దట్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి అన్నాడమ్మా. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి. అయితే ఇందులో మనం చూడండి ప్రూవ్ దట్ అంటే మనం ఇందులో చూపించవలసింది ఏంటి, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి. ఓకే, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అని మనం ఇందులో ప్రూవ్ చేయవలసి ఉంటుంది. అయితే నేను ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే కాస్ ఏ ఈక్వల్ టు కాస్ బి అమ్మ. కాస్ ఏ, ఓకే చూడండి కాస్ ఏ కాబట్టి ఈ ట్రయాంగిల్ తీసుకుంటాం. కాస్ అంటే అర్థం ఏంటి, అడ్జసెంట్ బై హైపోటేనియస్. అంటే ఏసీ బై ఏడి ఈక్వల్ టు కాస్ బి. కాస్ బి అంటే బి వద్ద యాంగిల్ ఉంది కాబట్టి ఇది ఆపోజిట్ అవుతుంది, బిఈ అనేది అడ్జసెంట్ అవుతుంది కాబట్టి బిఈ బై బిఎఫ్. ఓకే, ఈ విధంగా అవుతుంది ఏంటి, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి. అయితే ఇక్కడ నేను ఇందులో ప్రూవ్ చేయవలసింది ఏంటి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ 2 యాంగిల్స్ కూడా మనకి ఈక్వలెన్స్ మనం ఇందులో ప్రూవ్ చేయవలసి ఉంటుందమ్మా. అయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏసీ నన్ను ఇగోండి ఈ బిఈ ఏమో ఇటువైపు వచ్చింది అంటే చూడండి ఈ ప్లేస్లో రాసినాం అంటే అప్పుడు ఏమవుతుంది బిఈ. అదేవిధంగా అప్పుడు చూడండి ఏడి ఏమో ఈ ప్లేస్కి వస్తే ఏడి బై బిఎఫ్. ఓకేనా, అంటే చూడండి ఏసీ బై బిఈ. అదేవిధంగా చూడండి ఏసీ బై బిఈ అండ్ ఏడి బై బిఎఫ్. నేను దీన్ని సమ్ కే అనుకుంటున్నామ్మా. ఓకే, కే అనుకుంటే చూడండి ఇప్పుడు మనకి ఏసీ బై బిఈ ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది కదమ్మా. ఏసీ బై బిఈ ఈజ్ ఈక్వల్ టు కే అయితే అప్పుడు ఏం రాయొచ్చు మనం చూడండి దీని నుంచి ఏసీ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఈ రెండింటిని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. మనం 1 ఇంటూ ఏసీ అంటే ఏసీ, బిఈ ఇంటూ కే అంటే కే ఇంటూ బిఈ అని రాయొచ్చు. ఓకే, అదేవిధంగా చూడండి నెక్స్ట్ వన్ ఏంటి ఏడి బై బిఎఫ్. ఓకే, ఏడి బై బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే కాబట్టి ఇప్పుడే రాయొచ్చు చూడమ్మా బై 1 అనుకుంటే 1 ఇంటూ ఏడి అంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ బిఎఫ్. ఓకే, చూడండి అంటే ఈ విధంగా అంటే మనం ఇదిగోండి ఏసీ బై బిఈ ఈక్వల్ టు ఏడి బై బిఎఫ్ అన్నాం. ఓకే, అయితే ఇప్పుడు వీటిని మనం సమ్ కాన్స్టెంట్ అనుకుంటే అప్పుడు ఏం రాయొచ్చు ఈ విధంగా రాయొచ్చు. ఓకే, రాశాక చూద్దాం నెక్స్ట్ వన్ అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే చూడమ్మా దీనికి కంటిన్యూషన్ చేస్తాను. అయితే ఇప్పుడు ఆల్రెడీ మనం చూడండి ఈ 2 రాసాం కదా ఏసీ బై బిఈ అన్నాం, అదేవిధంగా ఏడి బై బిఎఫ్ అన్న. అయితే నేను ఏం చేసుకున్నట్టు వీ టేక్ ద లెట్ సిడి అప్పుడు రిమైనింగ్ ఏముంది మనకి సిడి బై ఈఎఫ్ ఉందమ్మా. ఓకేనా, చూడండి సిడి బై ఈఎఫ్. అయితే నాకు ఇందులో చూడమ్మా బై పైథాగరస్ థీరం ప్రకారం ఇక్కడ ఏంటి నాకు ఇందులో చూడమ్మా ఈ సిడి అనేది కావాలంటే అప్పుడే రాయొచ్చు మనం రూట్ ఓవర్ ఏడి స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ రాయొచ్చు కదా. ఓకేనా, సిడి కావాలి. అదేవిధంగా నాకు ఈఎఫ్ కావాలంటే అప్పుడేం చేస్తాం రూట్ ఓవర్ బిఎఫ్ స్క్వేర్ మైనస్ బిఈ స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, సేమ్ ఇదే నేను ఇక్కడ అప్లై చేస్తాను చూడండి. సిడి అంటే ఏముంది రూట్ ఓవర్ ఏడి స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ బై చూడండి
ఈఎఫ్ అంటే ఏం రాస్తాను, రూట్ ఓవర్ బిఎఫ్ స్క్వేర్ మైనస్ బిఈ స్క్వేర్. ఓకే రైట్. ఇప్పుడు ఇందులో చూడమ్మా, నేను న్యూమరేటర్లో ఉన్నదాన్ని ఏం చేస్తానంటే రూట్ ఓవర్ చూడండి ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏముంది మన దగ్గర చూడండి, ఏడి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ బిఎఫ్ ఉంది కాబట్టి ఇక్కడ మన ఏడి స్క్వేర్ ఉంది కాబట్టి అప్పుడే రాయొచ్చు కే స్క్వేర్ ఇంటూ బిఎఫ్ స్క్వేర్ రాయొచ్చు కదా. ఓకే నన్ను అర్థమవుతుంది కదా. చూడండి ఏడి అంటే కే ఇంటూ బిఎఫ్ కాబట్టి ఏడి స్క్వేర్ అంటే కే స్క్వేర్ ఇంటూ బిఎఫ్ స్క్వేర్ అని రాస్తాను. మైనస్ సేమ్ మరలా చూడండి, ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ బిఈ ఉంది. అయితే అక్కడ ఏసీ స్క్వేర్ ఉంది కాబట్టి కే స్క్వేర్ ఇంటూ బిఈ స్క్వేర్ రాయొచ్చు కదమ్మా. ఓకే కే స్క్వేర్ ఇంటూ బిఈ స్క్వేర్ బై డినామినేటర్లో రూట్ ఓవర్ బిఎఫ్ స్క్వేర్ మైనస్ బిఈ స్క్వేర్. రైట్. ఇప్పుడు ఇందులో చూడమ్మా, న్యూమరేటర్లో కే స్క్వేర్ ఉంది కాబట్టి ఒక కే స్క్వేర్ని కామన్ తీస్తే బిఎఫ్ స్క్వేర్ మైనస్ బిఈ స్క్వేర్ బై డినామినేటర్లో చూడండి దీని రూట్ ఓవర్ డినామినేటర్లో బిఎఫ్ స్క్వేర్ మైనస్ బిఈ స్క్వేర్. ఓకేనమ్మా. ఇప్పుడు దీన్ని చూడమ్మా, రూట్ ఓవర్ కే స్క్వేర్ ఇంటూ బిఎఫ్ స్క్వేర్ మైనస్ బిఈ స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని రూట్ ఓవర్ కే స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ బిఎఫ్ స్క్వేర్ మైనస్ బిఈ స్క్వేర్ అని రాయొచ్చు. సేమ్ అదేవిధంగా డినామినేటర్లో రూట్ ఓవర్ బిఎఫ్ స్క్వేర్ మైనస్ బిఈ స్క్వేర్ అని అంటాం. ఇప్పుడు చూడండి, న్యూమరేటర్లో ఉన్న బిఎఫ్ స్క్వేర్ మైనస్ బిఈ స్క్వేరు, డినామినేటర్లో ఉన్న బిఎఫ్ స్క్వేర్ మైనస్ బిఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయిందమ్మ. ఇందులో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, కే వచ్చింది. అంటే సిడి బై ఈఎఫ్ కూడా ఏమొచ్చింది మనకి, కే వచ్చింది కదా. దేర్ఫోర్ చూడండి, మనం ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకున్నాం, ఏసీ బై బిఈ ఈక్వల్ టు ఏడి బై బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ సిడి బై ఈఎఫ్ కూడా ఏమొచ్చింది మనకి, కే వచ్చింది కదా. ఓకేనా. చూడండి, అంటే ఈ ట్రయాంగిల్లో ఏసీ, ఈ ట్రయాంగిల్లో బిఈ. ఓకే, సో ఏసీ బై బిఈ. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్లో సిడి, చూడండి సిడి, నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో ఈఎఫ్ వచ్చింది కదమ్మా. నెక్స్ట్ అదేవిధంగా ఈ ట్రయాంగిల్లో ఏడి, నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో బిఎఫ్. అంటే చూడండి, ఇందులో కరస్పాండింగ్ సైడ్స్ అనేవి సేమ్ ప్రపోర్షన్లో ఉన్నాయి. అంటే అర్థమయ్యేటప్పుడు రాయొచ్చు, దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏసిడి అండ్ ట్రయాంగిల్ బిఈఎఫ్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. అయితే ఇందులో మనం చూడమ్మా, సిమిలర్ ట్రయాంగిల్స్ అయ్యేటప్పుడు ఏమవుతాయి మనకి, కరస్పాండింగ్ సైడ్స్ అనేవేమో సేమ్ రేషియోలో ఉంటాయి, కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి మనకి ఈక్వల్గా ఉంటాయి. ఓకే, సో అప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకి, ఈ ట్రయాంగిల్లో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ టైం ఈ ట్రయాంగిల్లో యాంగిల్ బి. దేర్ఫోర్ హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తాం. ఓకే, అర్థమై ఉంటుంది. ఓకేనా. దేర్ఫోర్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. చూడండి, మనకు అడిగాడు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. ఓకేనమ్మా, ఈ విధంగా మనం చేస్తాం. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా, ఇఫ్ కాట్ థీటా ఈక్వల్ టు 7/8 ఎవాల్యూట్ 1 + sin θ ఇంటూ 1 - sin θ బై 1 + cos θ ఇంటూ 1 - cos θ అండ్ సెకండ్ వన్ cot స్క్వేర్ θ అన్నాడమ్మా. సో మనకి ఏం చేస్తుందంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమో తీసుకుందాం. ఏబిసి ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే యాంగిల్ బి 90 degrees, ఏ వద్ద మనకి θ ఉంది అనుకుందాం. సో మనకి cot θ అంటే అర్థం ఏంటి, చూడండి అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్. సో మనకి 7/8 కాబట్టి ఇది 7 అవుతుంది, ఇది 8 అవుతుంది. ఓకేనా. చూడండి, ఇఫ్ cot θ ఈజ్ ఈక్వల్ టు 7/8 అమ్మ. అయితే ఇప్పుడు చూడండి, మన దగ్గర ఏముంది, అడ్జసెంట్ ఉంది, ఆపోజిట్ సైడ్ ఉంది. అంటే ఇంకేం కావాలి మనకి, హైపోటెన్యూస్ కావాలి కాబట్టి √64 + 49. చూడండి 64 + 49 అంటే ఏమొస్తుంది మనకి, చూడండి
64 49 3 1 11 అంటే 113 స్క్వేర్ రూట్ ఆఫ్ 113 అమ్మ. ఏంటి మనకి ఇది హైపోటేనియస్ వచ్చిందమ్మా. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, మనకి ఎవల్యూట్ 1 + sin θ ఇంటూ 1 - sin θ బై 1 + cos θ ఇంటూ 1 - cos θ. అయితే నేను దీన్ని అంటే ఈ విధంగా వేయకుండా నేను ఏం చేస్తానంటే 1 + sin θ ఇంటూ 1 - sin θ ఉంది కదమ్మా, బై డినామినేటర్లో 1 + cos θ ఇంటూ 1 - cos θ ఉంది. నేను దీన్ని ఏం చేస్తానంటే a + b ఇంటూ a - b. ఓకే, దీన్ని 1 ఏ అనుకుంటాం, sin θ అని b అనుకుంటాం. అదేవిధంగా 1 ఏ అనుకుని sin θ b అనుకుంటే a + b ఇంటూ a - b ఈజ్ ఈక్వల్ టు a² - b² అంటే 1 - sin² θ అని రాస్తాం. బై నెక్స్ట్ వన్ సేమ్ ఇదే విధంగా 1 ఏ cos θ b, 1 ఏ cos θ b అనుకుంటే a² - b² అంటే 1² అంటే 1 కదా, 1 - cos² θ అని అంట. అంటే మనకి ఇందులో కావాల్సింది సైన్ కావాలి, కాస్ కావాలి. అయితే మనకు వాడు ఇచ్చింది ఏమి ఇచ్చాడు, మనకి ఓన్లీ కాటే ఇచ్చాడు కాబట్టి నాకు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ sin θ కావాలమ్మా. ఓకే, sin θ అంటే ఏంటి, మనకి θ ఇక్కడ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్లో ఉంది ఆపోజిట్ సైడు అండ్ హైపోటేనియస్. sin θ ఈజ్ ఈక్వల్ అంటే BC బై AC. ఓకే, BC ఈజ్ ఈక్వల్ టు 8, AC ఈజ్ ఈక్వల్ టు √113. సేమ్ అదేవిధంగా కాస్ θ అంటే అర్థం ఏంటి మనకి అడ్జసెంట్ బై హైపోటేనియస్ అంటే AB బై AC. ఓకే, AB అంటే 7, AC అంటే √113. ఓకే, సో మనకి చూడడం ఏముంది, మనకి 1 - sin² θ బై 1 - cos² θ. సో 1 చూడమ్మా sin θ ఈజ్ ఈక్వల్ టు 8/√13 కాబట్టి sin² θ అంటే 8/√13 హోల్ స్క్వేర్. ఓకే, బై నెక్స్ట్ 1 - cos θ. ఓకే, cos θ ఈక్వల్ టు 7/√113 కాబట్టి ఇప్పుడేమొస్తుంది మనకి 7/√113 హోల్ స్క్వేర్. సో దీన్ని ఏ రాయొచ్చు 1 చూడండి, ఇది మన a/b హోల్ స్క్వేర్ ఉందంటే దాన్ని ఏ రాయొచ్చు a² / b² అంటే 8² బై √113 హోల్ స్క్వేర్ రాస్తాం. సేమ్ అదేవిధంగా ఇది కూడా ఏం రాస్తాం 1 - 7² బై √113 హోల్ స్క్వేర్. ఓకేనమ్మా, ఇందువల్ల మనకి ఇఫ్ a/b హోల్ పవర్ m ఉందంటే a/m/b/m అని రాయొచ్చు కదా. దీన్ని a అనుకొని దీన్ని b అనుకుంటే హోల్ పవర్ m అనుకుంటే a/m/b/m. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి ఈజ్ ఈక్వల్ టు 1 - 8² అంటే 64, 1 - 64 బై స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 113 బై √1 - 7² అంటే 49/113. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే నన్ను చూడండి, దీన్ని నేను ఇక్కడ రాస్తానమ్మా, ఇక్కడ రాస్తాను. ఇప్పుడు రెండింటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది 113 కాబట్టి 113 - 64 బై డినామినేటర్లో 113 హోల్ బై నెక్స్ట్ అండి సేమ్ మళ్ళీ ఇది కూడా ఏమొస్తుంది మనకి 113 ఇంటూ 1 అంటే 113 మైనస్ 49/113. ఈ 113 క్యాన్సిల్ అయిపోయిందమ్మా. ఇప్పుడు 113 - 64 అమ్మా. ఓకే, 113 - 64 అంటే ఏమొస్తుంది మనకి 49. నెక్స్ట్ 113 - 49 అంటే ఏమొస్తుంది మనకి 64 అవుతుంది. అంటే కంప్లీట్గా దీని యొక్క వాల్యూ ఏమొస్తుంది మనకి 49/64 అమ్మా. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ వన్ ఏం అడిగాడు మనకు చూడండి. ఇఫ్ cot θ, సెకండ్ వన్ చూడండి, cot θ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చిన మనకి 7/8 కాబట్టి ఏమన్నా మనకి cot² θ అంటే ఏం చేస్తాం 7/8ని హోల్ స్క్వేర్ చేసేయడమే. చేస్తే 7² అంటే 49, 8² అంటే 64. ఇంతేనా, ఈ విధంగా మనం చేస్తాం. ఓకే,
ఓకే చూడండి, మీకు ఇదేం అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మనం చేస్తాం. అంటే కాట్ డేటా వేసుకుంటూ నెక్స్ట్ వీటినేమో మనం ఈ విధంగా రాసుకున్న తర్వాత వాల్యూస్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసి వీటిని మనం సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేస్తే ఇప్పుడు దీని యొక్క వాల్యూ 49/64 వచ్చిందమ్మా. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏమడిగాడు, సెకండ్ వన్ కాట్ స్క్వేర్ డేటా కాబట్టి కాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు 7/8 కాబట్టి కాట్ స్క్వేర్ డేటా అంటే 7/8కి హోల్ స్క్వేర్ చేస్తే 7 స్క్వేర్ అంటే 49, 8 స్క్వేర్ అంటే 64. ఓకే, 49 అంటే రెండింటి యొక్క వాల్యూ కూడా ఒకే వాల్యూ వచ్చింది. ఓకే, అంటే మనకి యాక్చువల్గా మనకేంటి అంటే ఇంత అవసరం లేదు, కానీ మనకి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటే ఇంకా అవ్వలేదు కాబట్టి ఏంటి నేను దీన్ని ఈ విధంగా నేను ఇక్కడేమో చేసి ఉన్నాను. ఓకే, అదే మనకి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ వస్తే మనకు అప్పుడు ఈజీ అయిపోద్ది. ఎందువల్ల 1 - sin స్క్వేర్ డేటా అంటే ఏం రాస్తాం మనం ఇక్కడ కాస్ స్క్వేర్ డేటా రాస్తాం బై నెక్స్ట్ 1 - కాస్ స్క్వేర్ డేటా అంటే ఏం రాస్తాం మనం ఇందులో సైన్ స్క్వేర్ డేటా అని రాస్తాం. సో అప్పుడు ఇక్కడ కాస్ స్క్వేర్ డేటా బై సైన్ స్క్వేర్ డేటా అంటే ఏమొస్తుంది మనకి, ఇక్కడేమో కాట్ స్క్వేర్ డేటా వచ్చాయి. అంటే చూడండి, ఇక్కడ కాట్ స్క్వేర్ డేటా, ఇక్కడ కూడా మనకి కాట్ స్క్వేర్ డేటా కాబట్టి అప్పుడు ఏమవుతాయి అంటే టూ వాల్యూస్ కూడా మనకి ఇక్కడ ఈక్వల్గానే వస్తాయి. కానీ మనకి ఈ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ మనం ఇంక డిస్కషన్ మనం చేయలేదు కాబట్టి వాటిని నేను ఇక్కడేమో యూజ్ చేయలేదు. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఇఫ్ 3 cot A ఈజ్ ఈక్వల్ టు 4 చెక్ వెదర్ 1 - tan స్క్వేర్ బై 1 + tan స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ A - sin స్క్వేర్ A అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవుతుందా లేదని అడిగాడమ్మా. చూడండి, దీనికి కూడా ఏం చేస్తామంటే 3 cot A ఈజ్ ఈక్వల్ టు 4 అయితే కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 4/3 అవుతుందమ్మా. సో నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేను అందులో తీసుకున్నాను, ABC అన్నాను. చూడండి, కాట్ ఏ అంటే ఏ వద్ద యాంగిల్ ఉంది కాబట్టి ఇది ఆపోజిట్ అవుతుంది, అడ్జసెంట్ అవుతుంది. అయితే మన కాట్ అంటే అర్థం ఏంటి, అడ్జసెంట్ బై ఆపోజిట్. సో అప్పుడు హైపోటెనస్ ఏమవుతుంది, √4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9 అంటే √25. ఓకే, √25 అంటే ఏమొస్తుంది మనకి 5 అవుతుంది. అంటే హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 5 వచ్చిందమ్మా. అయితే మనకి ఇందులో చూడడం ఏమేం కావాలి, మనకి ట్యాన్లు కావాలి, కాస్ కావాలి, సైన్ కావాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, కాస్ ఏ కావాలనుకోమ్మ. కాస్ అంటే అర్థం ఏంటి మనకి, కాస్ మీన్స్ అడ్జసెంట్ బై హైపోటెనియస్ అంటే AB/AC. సో AB ఈజ్ ఈక్వల్ టు 4, AC ఈక్వల్ టు 5. నెక్స్ట్ వన్ సైన్ ఏ కావాలనుకోమ్మ. సైన్ ఏ అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే BC/AC. ఓకే, BC అంటే ఏముంది మనకి చూడండి, BC అంటే 3/AC అంటే 5. ఓకే, 3/5. నెక్స్ట్ వన్ ఇంకంటే ఏం కావాలి మనకి, ట్యాన్ ఏ కావాలనుకోమ్మ. ట్యాన్ అంటే ఏంటి మనకి, ట్యాన్ ఏ కాబట్టి ఆపోజిట్ బై అడ్జసెంట్. సో BC/AB. ఓకే, BC అంటే 3/AB అంటే 4 అమ్మ. ఓకే, ఈ విధంగా మనకు వచ్చింది, ఇది ఒకటే అయింది. అయితే ఇప్పుడు ఏం కావాలి మనకి ఇందులో, వీటిని మనం ఇక్కడేమో ఏంటి చెక్ చేద్దాం. ఫస్ట్ దీన్ని LHS అనుకుందామమ్మ. LHS 1 - tan స్క్వేర్ A బై 1 + tan స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా వేసాను మరి ఎందుకు, కాస్ స్క్వేర్ A - sin స్క్వేర్ A. ఓకే, ఈ విధంగా వేసాక చూడండి, ఇక్కడ 1 - tan A ఈజ్ ఈక్వల్ టు 3/4 కాబట్టి tan స్క్వేర్ A 3/4 హోల్ స్క్వేర్ బై 1 + tan స్క్వేర్ A. tan A ఈజ్ ఈక్వల్ టు 3/4 కాబట్టి ఇది కూడా 3/4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ కాస్ A ఈజ్ ఈక్వల్ టు ఏముంది 4/5. ఇక్కడ కాస్ స్క్వేర్ కాబట్టి 4/5 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ A. సైన్ A ఈజ్ ఈక్వల్ టు 3/5 కాబట్టి సైన్ స్క్వేర్ A అంటే 3/5 హోల్ స్క్వేర్. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ ఏం చేస్తామంటే చూడమ్మా, ఇప్పుడు ఈ LHSలో చూసుకుంటే 1 - 3/4 హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ బై 4 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16 బై నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా ఏముంది మనకి 1 + 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16 అంటే ఇక్కడ 9/16
16 అవుతుందమ్మా. ఈక్వల్ టు నెక్స్ట్ చూడండి ఆర్హెచ్ఎస్లో చూడండి 4/5 హోల్ స్క్వేర్ అంటే 4² 4² అంటే 16/5² అంటే 25 మైనస్ 3/5 హోల్ స్క్వేర్ అంటే 3² అంటే 9 5² అంటే 25. ఓకే, సో ఇప్పుడు మనకి చూడమ్మా దీనికి ఎల్సిఎం 16 అవుతుంది. 1కి 16కి ఎల్సిఎం 16 అవుతుంది. 1 అంటే 16 మైనస్ 1 ఇంటూ 9 అంటే 9 బై సేమ్ మరలా 16 ఇంటూ 1 అంటే 16 ప్లస్ 1 ఇంటూ 9 అంటే 9 బై 16 1 సార్ 16 ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ మనకి 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయమ్మా. 2 ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్స్ రెండు మనకి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో ప్లస్ అంటే ప్లస్ చేస్తాం, మైనస్ అంటే మైనస్ చేస్తాం. అంటే 16 మైనస్ 9/25 వేసేస్తాం. ఇది అయిపోయింది. ఇప్పుడు 16 క్యాన్సిల్ అయిపోయిందమ్మా. 16 మైనస్ 9 అమ్మ చూడండి 16 మైనస్ 9 అంటే ఏమొస్తుంది మనకి 7 బై 16 ప్లస్ 9 అంటే ఏమొస్తుంది మనకి 16 ప్లస్ 9 అంటే 25. నెక్స్ట్ చూడండి ఇటువైపు చూడండి ఆర్హెచ్ఎస్లో 16 మైనస్ 9 అంటే ఏమొచ్చింది 7. నెక్స్ట్ డినామినేటర్లో 25 అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చిందమ్మా. కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకి దేర్ఫోర్ 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అనేది మనకి ఏమవుతుంది మనకి ప్రూవ్ అవుతుంది. ఓకే రైట్. దేర్ఫోర్ అప్పుడు ఏం రాస్తామంటే 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ హెన్స్ ప్రూవ్డ్ ఈజ్ ట్రూ అని రాస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం.